ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాటలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. అడగాలి, మనము దేవుని అడిగేటువంటి వారముగా ఉండాలి. అడగకుండా మనము ఏమి పొందుకోలేము. దేవుని ప్రతీది అడుక్కునేటువంటి వారముగా ఉండాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకి ఏమి కావాలో దినచర్య నిమిత్తము ఏమి కావాలో మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. పరలోకపు తండ్రి, నేటి దినము ఆహారము మాకు దయచేయము ప్రభువా అని మనము చూస్తూ ఉంటాము. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి మనకు దినచర్య నిమిత్తం ఏది కావాలో అది దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. అంతకు మించి దేవుని చిత్తానికి వెలుపటగా ఉన్నటువంటి వాటిని మనం అడిగితే దాని వలన మనకు క్షీణత వస్తుంది, దాని వలన ప్రయోజనం ఉండదు, దాని వలన లాభం ఉండదు. ఇజ్రాయేల్ ప్రజలు అదే భావిస్తూ వచ్చినారు, అదే అనుకుంటూ వచ్చినారు, దేవుణ్ణి అడుగుతూ వచ్చినారు. ఇష్టం లేనటువంటి వాటిని అడుగుతూ పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. దాని వలన క్షీణత పొందుకుంటూ వచ్చినారు. దాని వలన లాభం లేనటువంటిది, దాని వలన ప్రయోజనం లేనటువంటిది, అది నష్టముగా పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని నిర్మించి భూమి మీదకి తీసుకుని వచ్చినాడు. దేవుడు మనకి ఏమి కావాలో అది దేవుడికి తెలుసు. మీకేమి కావాలో అది నాకు తెలుసు, మీకేమి ఇవ్వాలో నాకు తెలుసు అని అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయములో. కాబట్టి మీరు అన్ని జనుల వలె అల్ప విశ్వాసుల వలె ఉండవద్దు, మీకేమి కావాలో అది నాకు తెలుసు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయంలో కూడా అడగాలి. ఆత్మ సంబంధమైనటువంటి అక్రత నిమిత్తము అడగాలి. దేవునిని అడిగేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ఏమని అడగాలి? పరలోకమున్నటువంటి మన తండ్రిని, నేటి దిన ఆహారం మాకు దయచేయి ప్రభువా అడిగేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క ప్రతి అక్రత మహిమర్షంలో దేవుని యొక్క క్రీస్తు యొక్క మహిమర్షంలో మనకు తీర్చబడుతూ ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ప్రతి అక్రత తీర్చబడేటువంటిదిగా ఉంటుంది. కానీ మనము అడగాలి, దేవుడు ఇస్తున్నాడు కదా అని మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చేటువంటి దేవుడే, కానీ మనము అడిగేటువంటి వారముగా ఉండాలి. భూ సంబంధమైనటువంటివి వాటిని అడగకూడదండి, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అడగాలి. భూ సంబంధమైనటువంటి వాటిని ఎందుకు అడగకూడదంటే మనము భూ సంబంధమైనటువంటి వారము కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కడగబడినటువంటి వారముగా ఉన్నామో అప్పుడు మనము పైనున్న వాటిని వెతికేటువంటి వారముగా ఉండాలి. పైనున్న వాటిని వెతికేటువంటి వారముగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో పైనున్న వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది, నిర్దోషమైనటువంటిది, పక్షపాతము లేనటువంటిది, సమాధానకరమైనటువంటిది, మంచి ఫలాలతో నిండినటువంటిది, వేషధారణ లేనటువంటిది, పైనుండి వచ్చేటువంటి వాటిని వెతకాలంటున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటిని అడగాలంట. మనము పైనున్న వాటిని అడగాలి, జ్ఞానమును అడగాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు నన్ను అడగాలి, వారికి ధారాళముగా నేను దయచేస్తాను అని అంటాడు. సొలొమోను కూడా చిన్న వయసులోనే సొలొమోను నీకేమి కావాలి అని దేవుడు అడుగుతూ వచ్చినాడు. ఇంకేమైనా అడుగుతాడేమని దేవుడు చూసినాడు. ఏమే అడుగుతాడని చూసినాడు. ధనం అడుగుతాడేమో, ఆరోగ్యం అడుగుతాడేమో అని చూసినాడు. కానీ అయ్యా, నీ ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము, తెలివితేటలు దయచేయి ప్రభు అని అడుగుతూ వచ్చినాడు. తర్వాత సొలొమోనా, నువ్వు ఇలాగ అడుగుతావు నేనే అనుకోలేదు, దీనికి తోడు నీకు ఐశ్వర్యము, జ్ఞానము కూడా, దీర్ఘాయుష్యం కూడా నీకు ఇస్తున్నాను అని అంటాడు. చూడండి, దైవికమైనటువంటి జ్ఞానము మనము అడిగేటువంటి వారముగా ఉండాలి.
భూ సంబంధమైనటువంటి వాటిని కాదు, భూ సంబంధమైనటువంటి వాటిని దేవుడు ఇస్తా అన్నాడు. అల్ప విశ్వాసుల వలె, అన్ని జనుల వలె మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? మీకేమి కావాలో నాకు తెలియదా? తెలుసు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని కోసము కాదు, దానికోసము కాదు. అవి మీకు కావాలి, నాకు తెలుసు. నేను అవి మీకు ఇస్తాను, నాకు తెలుసు. కాబట్టి మీరు వేటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటిని అడగాలి. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుడు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ వెతుకుడి మీకు దొరుకును. ఏమని వెతకాలంట? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకమంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి వెతకాలంట? మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికేటువంటి వారముగా ఉండాలంట. తర్వాత మనము ఇవన్నీ ఇస్తారండి దేవుడు. ఏమి తినాలనో, ఏమి త్రాగాలనో, ఏమి ధరించుకోవాలనో ప్రతిదీ దేవుడు ఇస్తాడంట. మొట్టమొదటిగా మనం ఏమి వెతకాలంట? దేవుని రాజ్యమును, నీతిని వెతికేటువంటి వారముగా ఉండాలి. దేవుని రాజ్యము కొరకు మనం ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. పరలోక రాజ్యము నిమిత్తము ప్రయాసపడి వెతికేటువంటి వారముగా ఉండాలి. రాజ్యము, నీతిని వెతికేటువంటి వారముగా ఉండాలి. మొట్టమొదటిగా వాటిని వెతకాలి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము పరలోక రాజ్యముకు సంబంధించినటువంటి జీవితమును వెతకాలి, నీతికి సంబంధించినటువంటి జీవితమును వెతకాలి. వీటిని వెతకకుండా మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతూ ఉంటుంటే అవి దేవుడు మనకి ఇవ్వడంట. దానివలన ఒకవేళ దేవుడు ఇచ్చినా అది మనం పొందుకున్న క్షీణతే, నష్టమే, కరువే, తెగులే ఉంటుందిగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటిది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఏమి అడగాలి? జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానమును అడగాలి. పైన ఉన్నటువంటి వాటిని అడగాలి. ప్రార్థన జీవితం ఎలాగ జీవించాలయా అని అడగాలి. వాక్యానుసారంగా ఎలాగ జీవించాలయా అని అడగాలి. ప్రభువా, మీ యొక్క రాజ్యముని, నీతిని ఎలాగా వెతకడమయ్యా అని అడగాలి. అయ్యా, ఈ లోకములో ఎలాగా లోకమాల్యం అంటకుండా జీవించాలయ్యా అని అడిగేటువంటి వారముగా ఉండాలి. యోబు గారు కూడా అదే చేస్తూ వచ్చినాడు కదా. అయ్యా, ఒకవేళ నా కుమారులు వాళ్ళ హృదయంలో పాపం చేసి ఉన్నారేమో అని అనుకొని బలులు అర్పిస్తూ వచ్చినాడు, అడుగుతూ వచ్చినాడు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి అక్రతల నిమిత్తం అడిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలాగా ఎదగాలో, దేవుని సన్నిధిలో ఎలాగా నాటబడాలో, ఈ లోకములో పాపముతో జీవించకుండా ఎలాగ ఉండాలో మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. దావీదు గారు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను అడుగుతూ వచ్చినాడు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల వైపే పరుగెత్తుతూ వచ్చినాడు. నీ ఇంటిని గురించినటువంటి ఆశలను భక్షించుచున్నదయ్యా, మీ మందిరానికి రావాలని జనులు అన్నప్పుడు నాకు ఎంతో సంతోషమయ్యా. దేవుని మందిరానికి రావాలని, దేవుని జీవకలిగినటువంటి దేవుని మందిరాన్ని దర్శించడానికి రావాలని ఎంతగానో అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అవి వాటిని అడుగుతూ వచ్చినాడు, వాటిని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని అడగకూడదు, దైవిక సంబంధమైనటువంటి వాటిని అడిగేటువంటి వారముగా ఉండాలి. ఇవన్నీ దేవుడు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వెతకాలి, ఆయన నీతిని, రాజ్యముని వెతకాలి. మనము ఈ భూమి మీద పరలోక రాజ్యము నిమిత్తమే జీవించేటువంటి వారముగా ఉండాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా తండ్రి పని చేయటానికి నేను ఈ భూమి మీదకి వచ్చినాను, అనేక ఆత్మలు రక్షణలోనికి తీసుకురావడానికి నా తండ్రి పని మీద ఉన్నాను అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము కూడా రక్షించబడినటువంటి మనము దేని పని నిమిత్తమే ప్రయాసపడేటువంటి వారముగా, దేని రాజ్యం నిమిత్తమే ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన పరలోక రాజ్యము నిమిత్తము, పరలోక రాజ్యము సమీపించుచున్నది. అందరూ మారు మనసు పొందటానికి
దేవుడు అవకాశం ఇస్తూ వచ్చిన అందరూ పరలోక రాజ్యం సమీపించుచున్నది, అందరూ మారు మనసు పొందాలి. మత్తయి సువార్త 4:17 రాయబడినటువంటి మాట. పరలోక రాజ్యం నిమిత్తము ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. నీతిగా జీవించేటువంటి వారముగా ప్రయాసపడుతూ రావాలి. నీతివంతుడు కలిగినటువంటి జీవితం జీవించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనం ఏమి అనుకున్న దేవుడు మనకు ఇస్తాడు. అప్పుడు తృప్తి కలిగినటువంటి జీవితము పొందుకున్నటువంటి వారముగా ఉంటాము. ఇలాగ దేవుడు మనందరినీ అలాగా దైవికమైనటువంటి కార్యాల నిమిత్తము నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడినందు, వెతుకుడి మీకు దొరుకునని వాగ్దానము మా పట్ల నెరవేర్చింది. పైనటువంటి వాటిని అడిగేటువంటి వారముగా, మీ రాజ్యమున నీతిని వెతికేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము పైనటువంటి వారము, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారమయ్యా, మీ బిడ్డలమయ్యా. పైన వాటిని వెతికేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకముతో కాకుండా, లోక సహవాసంతో కాకుండా ప్రభా, ఈ లోకముకు సిలువ వేయబడినటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరిచి వాక్యానుసారంగా జీవించేటువంటి బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఇలాగ దైవికముగా ప్రభా అడిగేటువంటి వారుగా, వెతికేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ, ఈయన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్.